హాయ్ ఫ్రెండ్స్, బాలీవుడ్ నటి పూనం పాండే బతికే ఉందంట. పూనం పాండే సర్వికల్ క్యాన్సర్ ద్వారా చనిపోయిందని చెప్పి అందరూ నిన్న చెప్పుకున్నారు. అండ్ పూనం పాండే ఇన్స్టా పోస్ట్లో కూడా పెట్టారు తను ఎక్స్పైర్ అయ్యారని చెప్పి. యాక్చువల్గా అదంతా ఫేక్ న్యూస్. పూనం పాండే బతికే ఉంది. రీసెంట్గా తన ఇన్స్టా పోస్ట్లో కూడా పెట్టారు నేను బతికే ఉన్నాను అని. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.poonampandeism.com. అసలు పూనం పాండే ఇలా ఎందుకు చేశారు, ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేశారంటే, ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్లే అండ్ దానికి కొన్ని టెస్ట్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే క్యూర్ అయింది అని చెప్పి ఆ అవేర్నెస్ తేవడానికి ఇలా చేశారంట పూనం పాండే గారు. దీనికి పబ్లిక్ అయితే చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇది వర్స్ట్ పబ్లిసిటీ అండ్ క్యాన్సర్ డెత్ కాదు, ఇది క్యాన్సర్ డెత్ అని చెప్పి అలా ఫన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. చెప్పిన కాన్సెప్ట్ కరెక్టే కానీ చెప్పిన విధానం అయితే చాలా రాంగ్. ఎనీవే దీనికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయ్యేదో ఫర్దర్గా చూద్దాం మనం. ఇది వ్యాపారం.